ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో అయితే మాత్రం చాలామందికి ఫిట్నెస్ పైన అవగాహన ఉండటం లేదు. అసలు వారంతా కూడా చాలామంది ఊబకాయంతో ఉంటున్నారు. చాలామంది ఎర్లీ ఏజ్లోనే షుగరు, బీపీ అలాంటి వాటితో బాధపడుతున్నారు. ఇవన్నీ కారణం ఎందుకు వస్తున్నాయి అని అంటే మాత్రం శరీర దారుఢ్యాన్ని సరిగ్గా ఉంచుకోకపోవటం, లేదంటే ఫిజికల్ యాక్టివ్ అనేటువంటిది లేకపోవటం అనేటువంటిది. ఇలాంటి వాటన్నిటిపైన పూర్తిగా అవగాహన కల్పించే విధంగా తెలంగాణ రన్నర్స్, అదేవిధంగా అవంతిక కన్స్ట్రక్షన్స్ సంయుక్తంగా కూడా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ 2025 తెలంగాణ రన్ 2025 నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ప్రధానంగా ఇవాళ రేపు చూస్తే ప్రస్తుతం ఎవరికి కూడా చాలామంది అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, రేపు మార్నింగ్ చేసి రేపు నుంచి స్టార్ట్ చేద్దాం అంటారు. మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లే ఉంటారు. చాలామంది ఫిట్నెస్ పైన అవగాహన ఉంటుంది. ఏంటి అసలు ప్రధానంగా తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో 2025 తెలంగాణ రన్ ఏంటి? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు ఫిట్నెస్ మీద పర్టికులర్గా ఎటువంటి యాక్షన్ ప్లాన్ అనేది లేదు. దానికోసం ఏంటంటే తెలంగాణ రన్నర్సు ఒక సంస్థని స్థాపించడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణలో హైదరాబాద్ నుంచి పల్లి వరకు కూడా ప్రజల్ని చైతన్యవంతులుగా చేసి ఈ ఆరోగ్య విషయంలో వాళ్ళకు ప్రతి ఒక్క అవగాహన కల్పించేసి ఈ రన్లో భాగస్వాములు చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల ఏంటంటే ఎవరైతే యువత అంటే చెడుదారుల్లో వెళ్తున్న యువతని మళ్ళా మెయిన్ స్ట్రీమ్లో తీసుకొచ్చేసి వాళ్ళ యొక్క హెల్త్ విషయంలోనూ అలాగే ఫ్యూచర్ విషయంలోనూ అవగాహన కల్పించేసి వాళ్ళందరినీ కూడా చైతన్యవంతులుగా చేస్తే తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్ళటంలో అది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ రన్నర్సు అండ్ అవంతిక కన్స్ట్రక్షన్స్ నమ్ముతుంది. దానిలో భాగంగానే ఈరోజు మొట్టమొదటిగా ఈ యొక్క రన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా తెలంగాణ అంతటా కూడా ఈ రన్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎట్లా సార్, ఎట్లా మొత్తంగా అంటే ఎవరెవరు ఇక్కడికి ప్రముఖంగా గెస్ట్లు ఎవరైనా రాబోతున్నారా? తర్వాత 2K రన్, 3K రన్, 5K రన్ ఉంటారు. ఎలాంటి ఎన్ని కిలోమీటర్ల రన్ నిర్వహించబోతున్నారు? ఇప్పుడు 5 o'clockకి 21K రన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 6 o'clockకి 10K రన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 5K టైం రన్ స్టార్ట్ అవుతుంది. అలాగే 5K అండ్ 3K ఫన్ రన్ కూడా స్టార్ట్ అవుతుంది. దీని యొక్క ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేట్ తీసుకొని, అలాగే హరీష్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాసరావు గారు, అలాగే నరేష్ గారు, వీళ్ళందరి యొక్క ఇనిషియేషన్తోనే ఈ యొక్క అసోసియేషన్ స్థాపించబడింది. ఈ ముందుకు వెళ్తుంది. సార్, మీరు చెప్పండి, ఇవాళ రేపట్లో ఎవరికి చూసినా కానీ కంట్రోలింగ్ అనేది ఉండట్లేదు. మైండ్ మీద కంట్రోలింగ్ ఉండట్లేదు, తిండి మీద కంట్రోలింగ్ ఉండట్లేదు. కానీ ఇలాంటి వాటి తర్వాత శారీరక దారుఢ్యంలో కానీ ఫిజికల్ ఫిట్నెస్లో కానీ కనీసం అవగాహన ఉండట్లేదు. ఇలాంటి వాటిపైన ఏ విధంగా కూడా మీరందరినీ మోటివేట్ చేయబోతున్నారు? ఎందుకంటే సార్, ఇది మంచి ఇనిషియేటివ్ సార్. తెలంగాణ రన్నర్ సొసైటీ ఇప్పుడు మన స్టేట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ కైండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డైలీ హ్యాబిట్స్లో మనం ఏ హ్యాబిట్స్ మనం పెట్టుకుంటున్నాం, ఇది కూడా మార్నింగ్ వాకింగ్, రన్నింగ్ అనేది ఒక హ్యాబిట్గా పెట్టుకొని మనం ఈ సోమరిపోతనాన్ని మనం అవాయిడ్ చేయాలి. నెంబర్ 1 అంటే మనం జంక్ ఫుడ్ ఎక్కువ తిన్నా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే వీ హ్యావ్ టు హ్యావ్ తిన్నది అరిగించుకోవాలి, డైజెషన్ ప్రాపర్ కావాలి. అంటే రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియో అనాలిసిస్ని మనం చూసుకొని భోజనం చేసి ఈక్వల్గా మనం ఎక్సర్సైజ్ చేసేస్తే ఆ ఎనర్జీ అనేది మనం స్పెండ్ చేసినట్టయితే న్యూట్రలైజ్ అయిపోతే అలా కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ ఉంటుంది. అదే మనం చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో దాంతో ఏంటంటే ఈ రన్నింగ్ తోటి ఏంటంటే కొంచెం మనం మన గ్లూకోజ్ను బర్న్ చేస్తే వాళ్ళు ఫిట్గా ఉండడానికి అవకాశం. అదే మనకు మెయిన్ ప్రాబ్లం, ఛాలెంజింగ్. సో ఇది ఇంపార్టెంట్ అండి. గ్లోబల్ హెల్త్లో అందరూ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయినా అన్ని సంస్థలు ముందుగా చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నది. తెలంగాణ రన్నర్ సొసైటీ వాళ్ళకి ఐ రియల్లీ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టు షేర్ మై థాట్స్. అండ్ హెల్దీ తెలంగాణ స్టేట్, హెల్దీ ఇండియా కావాలనేది మా ముఖ్య ఉద్దేశం. సో హెల్దీ ఇండియా కావాలనేటువంటిది లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. సార్, మీరు చెప్పండి, ప్రధానంగా ఏంటి ఎలాంటి ముఖ్య ఉద్దేశంతో? ఎందుకంటే అవంతిక కన్స్ట్రక్షన్స్ ఉంది, తర్వాత తెలంగాణ రన్నర్ సంయుక్తంగా కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకు ఇది నిర్వహించాలని అనిపించింది? ఇప్పుడు మీరు గమనిస్తే హైదరాబాద్లో చాలామంది రన్నింగ్ చేస్తూ ఉంటారు. రన్నింగ్ అనేది ఆల్రెడీ బాగానే పాపులర్ అయ్యింది. అయితే మేము ఈ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశము తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో, పల్లెల్లో ఈ పరుగు అందుకోవాలి.
ఈ ఈవెంట్ పట్టణంతో ప్రారంభమైన ఈ పరుగు అనేటువంటిది పల్లె వరకు తీసుకెళ్తారు. పల్లె వరకు పరుగు అనేదే మా ఉద్దేశం. ఫిట్ తెలంగాణ, పల్లె వరకు పరుగు, ఈ రెండు ముఖ్య ఉద్దేశాలతో ఈ ఆర్గనైజేషన్ స్థాపించబడింది. ఈరోజు మొదటి అడుగు, ఫస్ట్ తెలంగాణ రన్ 2025 అవంతిక కన్స్ట్రక్షన్స్ గారు సపోర్ట్ చేయడము, సార్ చీఫ్ గెస్ట్గా రావడము, ఇక్కడున్న రన్నింగ్ కమ్యూనిటీ కూడా తెలంగాణ పరుగు అనేసరికి ఉన్న రన్నర్స్ అందరు, హైదరాబాద్లో ఉన్న రన్నర్స్ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడము, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా రెస్పాన్స్ ఎక్కువ రావడము మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు 21K స్టార్ట్ అయింది, 10K 6 o'clockకి స్టార్ట్ అవుతుంది, 5K 3K రన్స్ అన్ని కేటగిరీస్. అంటే 21K అంటే కొంచెం ప్రొఫెషనల్ రన్నర్స్, 3K 5K అంటే ఎవరైనా చేయొచ్చు. సో 3K 5Kతో స్టార్ట్ చేసి వాళ్ళకి 5K ట్రైనింగ్ ఇచ్చి 5K నుంచి 10K, 10K నుంచి 21K, ఇది హైదరాబాద్లోనే కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్స్లో, మన 33 జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ సపోర్ట్తో, ఇప్పుడు ఎస్ఐ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు అంటారు, వాళ్ళు సడన్గా ఒక రోజు వచ్చి రన్నింగ్ అని వెళ్ళిపోయి మూర్చబడిపోయి ఆ ప్రాక్టీస్ లేకుండా చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడము, అవేర్నెస్ ప్రోగ్రామ్, ప్రభుత్వం తీసుకునే పథకాలకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్కి సపోర్టింగ్ రన్స్ లాగా మేము గవర్నమెంట్తో అసోసియేట్ అవ్వడం, ఇది వన్ కైండ్ ఆఫ్ ప్రచారం. సో మా తరపున మేము చేద్దామని. ఇప్పుడు వచ్చే వారము నార్త్ ఇండియా మున్సిపాలిటీ వాళ్ళు స్వచ్ఛ భారత్ రన్ చేద్దామనుకుంటారు, మమ్మల్ని అడిగారు, మేము వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం. సో మా రన్నర్స్ అందరూ అక్కడ అలాంటి రన్స్ అక్టోబర్లో. ఇంకో ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో హైదరాబాద్లో తప్పితే ఎక్కడ పరుగులు జరగట్లేదు. మన దగ్గర చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి, ఆ ప్రదేశాలని ప్రజలకు చూపించాలి అంటే ఇలాంటి పరుగులు తీసుకోవాలి. అక్టోబర్ 12న అనంతగిరి ట్రైల్ ఒక హిల్లీ ఏరియాలో రన్ కండక్ట్ చేసే ప్లాన్లో ఉన్నాం. అలాగే గోదావరి నది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ దూరం ప్రవహిస్తుంది, గోదావరి రివర్ రన్ అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఇలా అంటే రాను మన ప్రదేశాలన్నింటినీ అవగాహన తీసుకురావడానికి, రన్నర్స్ని అక్కడికి తీసుకెళ్ళడానికి, అక్కడున్న యువతని రన్నింగ్లో ఇంట్రెస్ట్ తీసుకురావడానికి, మోటివేట్ చేయడానికి ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం. సార్, మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే ఒకప్పుడు అయితే మాత్రం మీరు చిన్నప్పుడు కావచ్చు మంచిగా కూడా పీటీ గేమ్స్ ఇవన్నీ ఉండేవి, స్కూళ్ళల్లో ఈ పీరియడ్స్ ఉండేవి ఖచ్చితంగా. కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా కానీ ర్యాంక్స్ మీదే ఆధారపడి ఉన్నారు. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ వరకు ర్యాంక్స్ మీద ఆధారపడి ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి అసలు ప్లే గ్రౌండ్స్ అనేటువంటి ఉన్నటువంటి పరిస్థితి లేదు. కొన్ని స్కూల్స్కి అయితే అసలు ఆ ఊసే లేదు. ఇలాంటి వాటి పైన ఎలా కామెంట్ చేస్తారు? అవును సార్, మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు సార్. ఇప్పటికీ మనకి రెండు పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఒకటి మొబైల్ ఫోన్స్, ఇంకోటి కాంపిటేటివ్ స్టడీస్. పిల్లలకి అయితే మొబైల్స్లో డిస్ట్రాక్ట్ అవుతున్నారు, చదివే వాళ్ళేమో బుక్స్లో పడిపోతున్నారు. వాళ్ళకి ఓన్లీ హాస్టల్స్, గవర్నమెంట్ హాస్టల్స్ ఉండే స్కూల్స్లో మాత్రమే ఈ పీటీ మీద ఫోకస్ ఉంది. సో ఇది సోషల్ అవేర్నెస్ ఇలాంటి రన్స్తో తీసుకొస్తే ముందు పెద్దవాళ్ళకి అవగాహన వస్తుంది, పెద్దవాళ్ళు దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని పిల్లలకి ఆ ఇంట్రెస్ట్ని తీసుకొస్తారనే ఉద్దేశం ఒకటి ఉంది. సో 3K 5K పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు కూడా రన్ స్టార్ట్ చేసి, ఒకసారి మీరు ఇట్లాంటి రన్కి వస్తే మీరు ఒక 2000-3000 మంది చూసి 4ంటికి 5ంటికి వచ్చి రన్ చేస్తే చూస్తే మనకు ఆటోమేటిక్గా మోటివేషన్ వచ్చేస్తుంది. సో అలాంటి కార్యక్రమాలకు సెటప్ చేసి అందరినీ మోటివేట్ చేస్తారు. సో మొత్తంగా చూస్తే మాత్రం ఫిట్ తెలంగాణనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. ఏదైనా కానీ పట్టణంలో అంటే హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర రాజధానిలో తొలి అడుగుపడింది. ఇది మారుమూలన ఉన్నటువంటి కుగ్రామాల వరకు కూడా తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి మేము చేస్తాము. అదేవిధంగా గోదావరి నది పరివాహక ప్రాంతం దగ్గర ఉన్నటువంటి కొన్ని రన్స్ అక్కడ కూడా నిర్వహిస్తున్నాము. చాలా రకాలైనటువంటి రన్స్ నిర్వహించబోతున్నాము. ప్రతి ఒక్కరు ఫిట్గా ఉండాలి, తెలంగాణ ఆరోగ్యంగా ఉండాలి, తెలంగాణ ప్రజానికం ఆరోగ్యంగా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది అనేటువంటిది అయితే మాత్రం నిర్వాహకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ రాజుతో తేజ, 19 టీవీ, హైదరాబాద్.
ఫిట్ తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా మొత్తంగా తెలంగాణ రన్నర్స్ క్లబ్ 2025 ఆధ్వర్యంలో అయితే మాత్రం వారంతా కూడా నిర్వాహకులు ఈరోజు 21K రన్, అదేవిధంగా 10K రన్, 3K రన్, 2K రన్ నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాము. వారంతా కూడా దీంట్లో పాల్గొన్నటువంటి సన్నివేశాన్ని అయితే మనం చూడొచ్చు. మొత్తంగా అందరూ కూడా చాలా ఈరోజు ఉదయం 5 గంటల నుంచే చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. జనం తండోపతండాలుగా వచ్చారు. మేము పాల్గొంటామంటూ కూడా వారంతా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో వారంతా అయితే మాత్రం ఈ నెక్లెస్ రోడ్డులో పూర్తి స్థాయిలో ఈ 21K రన్ అయితే ఇప్పటికే ప్రారంభమైంది. అది ముగింపు దశకు చేరుకుంది. ఇక 10K రన్ కూడా దగ్గరగా ముగింపు కావస్తుంది. ఇక 3K రన్, 2K రన్ కూడా ఇప్పుడే ప్రారంభమైనట్టుగానే మనం ప్రధానంగా చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం ఫిట్ తెలంగాణ అంటే ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో అయితే మాత్రం చాలామందికి దీనిపైన ఆరోగ్యం పైన అవగాహన ఉండటం లేదు, ఫిట్నెస్ పైన అవగాహన ఉండటం లేదు. చాలా వరకు కూడా యంగ్ ఏజ్లోనే చాలా వరకు రోగాల బారిన పడుతున్నారు. ఇది ఎప్పటికైనా కానీ పెను ప్రమాదం, ఖచ్చితంగా మనిషి మనుగడకే ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి అందరూ కూడా చాలా హెల్తీగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది ఉండాలి అనేటువంటి స్థాయిలో అయితే మాత్రం మరంతా తెలంగాణ రన్నర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అయితే మాత్రం వారు రన్ నిర్వహించినటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మాత్రం ఏదైనా కానీ ఇది కేవలం పట్టణ ప్రాంతాల్లోకే పరిమితం కాకుండా పట్టణ ప్రాంతాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల పల్లెల వరకు కూడా ఈ రన్ నిర్వహించాలి. అది 2K రన్ ఉంటుంది, 3K రన్ ఉంటుంది, 5K రన్ ఉంటుంది, 10K రన్ ఉంటుంది, 21K రన్ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా నిర్వహించాలి. తద్వారా ఫిట్ తెలంగాణ అనే లక్ష్యంగా ఆరోగ్యవంతమైనటువంటి యువత ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి పౌరుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి, వారందరూ ఉండే విధంగా అందరికీ అవగాహన కల్పిస్తూ అయితే చేస్తున్నారు. మొత్తంగా ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరించింది అన్నట్లుగానే చెప్పాలి. నెక్లెస్ రోడ్ మొత్తం కూడా బ్లాక్ చేశారు. కేవలం రన్ ఏదైతే ఉందో ఈ 21K ఈ రన్ ఏదైతే ఉందో ఈ రన్ కోసం మాత్రం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా దారి పొడుగుతా అయితే మాత్రం ఎక్కడికక్కడ కొంత వాటర్ సప్లై చేసేటువంటి ఇది ఏర్పాటు చేశారు. దాంతోపాటు పూర్తి స్థాయిలో అయితే మాత్రం కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం చక్కగా ఇటు ఏదైతే మెడికల్ అసిస్టెన్సీ కోసం కొన్ని అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఏదైనా కానీ భారీగా పోలీసు బందోబస్తు నడుమ అయితే మాత్రం ఈ 21K రన్ మహారన్ అయితే మాత్రం చాలా అట్టహాసంగా జరుగుతుంది. చాలామంది యువకులు అయితే మాత్రం దీంట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు అన్నట్లుగానే మనం చెప్పొచ్చు. మనం ఒకసారి చూడొచ్చు అంతా కూడా ఎంత ఉత్సాహంగా వారంతా కూడా ఈ రన్ నిర్వహిస్తున్నారు అనేటువంటిది అయితే మనం ప్రధానంగా చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజుతో తేజ 99 టీవీ నెక్లెస్ రోడ్ నుంచి. టీసీఎస్ రన్నర్స్ క్లబ్ వాళ్ళు అయితే మనతో ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. హాయ్, ఎలా అనిపిస్తుంది ఈరోజు ఎక్స్పీరియన్స్ మీకు? చాలా బాగుందండి. నెక్లెస్ రోడ్లో రన్ చేయడం ఎప్పుడైనా స్పెషల్ అండ్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ తెలంగాణ రన్లో పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. వి ఆల్ హ్యాడ్ ఎ గుడ్ టైం. థ్యాంక్ యూ. నేను కూడా చాలా హ్యాపీగా ఉందండి. మాది ఇక్కడ సెకండ్ టైం నేను నెక్లెస్ రోడ్లో రన్ చేయడం. మా అన్న ఎలిట్ రన్నర్, ముంబై మ్యారథాన్కి ట్రైనింగ్ అవుతున్నాడు. ఈరోజు 41లో చేశాడు మా అన్న. సూపర్. కోకోకోలా పెప్సీ మా అన్న సెక్సీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. అరేంజ్మెంట్స్ కానీ రిఫ్రెష్మెంట్స్ కానీ వే ఆఫ్ ఆర్గనైజింగ్ వెరీ వెల్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ దోస్ హూ ఆర్ వర్క్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. నేను వైజాగ్ నుంచి వచ్చానండి. శ్రీనివాస్ రెడ్డి ఎక్స్పీరియన్స్ మీకు? చాలా బాగుంది. ఈవెన్ అవంతిక మెయింటైనింగ్ హిజ్ క్వాలిటీ ఇన్ ఆల్ ద లెవెల్స్ ఫ్రమ్ ఈవెన్ స్టార్ట్ లైన్. 6 o'clock starting
and the quality of the breakfast and the standards of this event is really awesome. Thank you very much. Hi Andy, my name is Kishore. I'm from Warangal, and good to know that Telangana Runners Group started in Hyderabad, and this is the first season. So I enjoyed the run. So and today I participated in 21 half marathon. So I have finished my run in sub 2. So 1 hour 55 minutes. So the organizing team, and it's really all the arrangements are very good. Thank you all. Who wants to come? You? So hi Andy. Hi Andy. ఎలా అనిపిస్తుంది ఈరోజు ఎక్స్పీరియన్స్ మీకు? See the problem is I don't know Telugu. I can answer in Hindi or English. No problem, you can answer in English. We are open with it. And how is your experience today? Great. Running is our passion, and we go anywhere to run. We have been to. He is Kishore, and we are from TCS. We go for running to all the places across India. Amazingly organized run. Very happy to be here. So is Deepak in our TCS is the HR, and he is the TCS Fit for Life group. Is the head of the one of the head, and he inspired many runners or many associates within our organization. So thank you Deepak. Thank you everybody. In fact, he has inspired me today. So today 4:30 I woke up because he wanted me to run this. So I'm happy to complete this. Thank you. We all are from TCS. You all are from TCS, right? Yeah, okay. So hi, what's your name? myself Ravi. So ఎలా అనిపిస్తుంది ఈరోజు ఎక్స్పీరియన్స్ మీకు? మేమే ఆర్గనైజ్ చేసాము. లైక్ ఇట్ వాస్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్. బిగ్ నెంబర్, చాలా బిగ్ నెంబర్. తెలంగాణ ఇంచు చాలామంది పార్టిసిపేట్ చేశారు. హైదరాబాద్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఇట్స్ లైక్ గ్రేట్ మూమెంట్ ఫర్ ఇట్స్ ద ఫస్ట్ తెలంగాణ రన్. ఇట్స్ హ్యాపెండ్ బై తెలంగాణ రన్నర్ సొసైటీ. పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? పబ్లిక్ రెస్పాన్స్ ఇస్ మ్యాసివ్ అండి. యూ కెన్ సీ ద క్రౌడ్ ఓవర్ దేర్. ఇట్స్ లైక్ ఎవ్రీబడి పార్టిసిపేటెడ్ అండ్ దే హ్యాడ్ ఎ గుడ్ వైబ్స్. సో ఎన్నింటికి స్టార్ట్ చేశారు మీరు? ఎన్ని డేస్ ముందు నుంచి ప్రికాషన్స్ అంతా తీసుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ చేయడానికి? ఇది 3.5 months కెళ్ళి జరుగుతుందండి ప్లానింగ్. Now like today you can see like we were not slept for 2 days and we are all working to make the run successful. So మీకు ఇప్పుడు ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? It's more happier moment now. We are extremely happy what is happening right now. సో డాక్టర్ మహేష్ పటేల్ అయితే మనతో ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాము. హీఈస్ యాక్చువల్లీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ రన్. సో చెప్పండి ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? I'm Dr. Mahesh Patel Tumo. So I'm the Vice President of Telangana Runners Association. So it's the Society of Telangana Runners. So ee Telangana Run అనేది is the first flagship event of Telangana Runners. So ఈ Telangana Run మనం కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఈవెన్ ఒక 5 years ఓల్డ్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక సీనియర్ సిటిజన్ 80 years వరకు కూడా హ్యాపీలీ దే కమ్ ఆల్ టుగెదర్ సండే మార్నింగ్ రోజు. ఎవరు రిలాక్స్ ఇంట్లో పడుకోకుండా మన అందరు కలిసి మనం వాక్ చేసి, అంటే ఫిట్నెస్కి అవేర్నెస్ పెంచనీకి మన ఈ నెక్లెస్ రోడ్ చుట్టూ దే డన్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ అవంతిక కన్స్ట్రక్షన్స్ ఆల్సో బికాస్ ఇంత మంచి ఈవెంట్ మనకి కండక్ట్ చేశారు ఈరోజు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ బీన్ దేర్ ఫ్రమ్ ఆల్ నైట్ నుంచి ఇక్కడ మనం ఈ రన్ అరేంజ్మెంట్ చేస్తున్నాము. అండ్ రియలీ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద రన్నర్స్. సో పబ్లిక్ రెస్పాన్స్ అంతా చూసాక మీకు ఏమని అనిపిస్తుంది? సో ఇంత రెస్పాన్స్ చూసిన తర్వాత మాకు ఏమనిపిస్తుంది అంటే రియలీ మనం అందరం ఫిట్నెస్ కోసం ఎంత ఎవ్రీబడి ఆర్ రెడీ. సో ఇది ఎంకరేజ్మెంట్గా ఉంది మాకు. మేము యాజ్ అ ఆర్గనైజర్స్ ఇంకా ఫ్యూచర్లో మంచి రన్స్, ఇంకా పెద్ద రన్స్ కండక్ట్ చేయడానికి ప్రోత్సహిస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఆల్సో, మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. రన్నింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఫిట్నెస్ వేర్ యూ కెన్ బాడీ ఫిట్గా ఉంటుంది. ఇప్పుడున్న ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో, ఇప్పుడున్న ఈ స్విగ్గీ జొమాటో లైఫ్ స్టైల్లో ఈ రన్నింగ్ అనేది ఒక డైలీ యాక్టివిటీ చేసుకుంటే మన బాడీలో ఎటువంటి హెల్త్ ఇష్యూ రాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు అయితే జితేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. తెలంగాణ అసోసియేషన్, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ స్పోర్ట్స్కి కూడా తను చాలా సపోర్ట్ చేస్తారు కాబట్టి. సో ఆయన అడిగి ఈరోజు ఈవెంట్ ఎలా జరిగింది, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాము. హాయ్ అండి, నమస్తే. నమస్తే అమ్మా. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై తెలంగాణ రన్నర్స్. ఐ రియలీ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. చాలా పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ఏదైతే 21K రన్ కానీ, 10K రన్ కానీ, 3 kilometers రన్ కానీ ఇక్కడ పెట్టడం అనేది చాలా బాగున్నది. తెలంగాణ ఫిట్ ఉండాలి అనే దీనిని యూనిటీగా ఉండాలని చెప్పి వీళ్ళు ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో దానికి వివిధ స్టేట్స్ నుంచి కూడా చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 5,000 మందితోటి ఈ గ్యాదరింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ గ్యాదరింగ్. అంటే బేసికలీ ఏంటంటే కమ్యూనిటీస్ నుంచి అందరూ కూడా బయటికి వచ్చి
బయటికి వచ్చి వాళ్ళందరూ కూడా చెడు అలవాట్ల దిక్కు పోకుండా చెడు వైపు పోకుండా ఒక మంచి ఫిట్నెస్ కోసం ఏదైతుందో ఇవాళ ఎర్లీ మార్నింగ్ వాళ్ళందరూ కూడా నిక్లెస్ రోడ్ మీద ఇంత మంచిగా చేసినందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో అవంతి కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళు కానీ, దీని వెనుక ఉన్న హరీష్ రెడ్డి కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏదైతుందో ఇంత మంచి ఆర్గనైజ్ చేయడం ఇట్ ఈస్ వెరీ గుడ్. రేపు ఇటువంటి రన్స్ ఇంకా కూడా కంటిన్యూ కావాలా. రేపు 23rd జూన్ నాడు ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా ఏదైతే ఒలింపిక్ రన్ ఉన్నదో ఆ రన్ కూడా రేపు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మేము చేయబోతున్నాం. దానికి కూడా తండోపతండాలుగా అందరూ కూడా రన్నర్స్ రాబోతున్నారు. ద రన్నర్స్ మీన్స్ వాళ్ళలో ఉన్న స్ఫూర్తిని బయటపెట్టడం, వాళ్ళ ఫిట్నెస్ బయటపెట్టడం, వాళ్ళ యూనిటీ బయటపెట్టడం, ఒక కమిటీ నుంచి బయటికి రావడం. కాబట్టి దీన్ని మేము అందరూ కూడా ప్రోత్సహిస్తున్నాం. గవర్నమెంట్ మీ అందరు తెలుసు, రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా స్పోర్ట్స్ లవర్, ఈజ్ ఎ ఫుట్బాల్ ప్లేయర్. ఆయన ఒక పెద్ద పీట వేయడం జరిగింది తెలంగాణకు. 465 కోట్ల రూపాయలతోటి ఇవాళ ఆయన స్పోర్ట్స్కు బడ్జెట్ ఇచ్చారు. ఎన్నో ఈవెంట్స్ మేము ఇక్కడ చేస్తున్నాం. మొన్ననే ట్రైనేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచ్ చేయడం జరిగింది, హాకీ మ్యాచ్ చేయడం జరిగింది, సేలింగ్ రోయింగ్ నేషనల్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎన్నో ఈవెంట్స్ స్టూడెంట్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసి యంగ్స్టర్ని కూడా స్పోర్ట్స్లోకి తీసుకురావాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. సార్, నాకు అంటే ఇప్పుడు ఇలా ఎక్స్పీరియన్స్ అంతా చూస్తుంటే మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా మీకు గుర్తొచ్చిందా? మీరు ఎలాంటి వాటిలో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? నేను చాలా పార్టిసిపేషన్ చేశానమ్మా. ఐ వాజ్ 14 years వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇది రెండోసారి నేను ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండడము. కాబట్టి స్పోర్ట్స్ అంటే ఇట్స్ ఎ ప్యాషన్ ఫర్ మీ and I have participated in many runs, many games, many events, not over here, all over the world కూడా నేను స్పోర్ట్స్లో కూడా వెళ్ళి చూస్తుంటాను. మొన్ననే ప్యారిస్ పోయి వచ్చాను, మొన్ననే ఆస్ట్రేలియా పోయి వచ్చాను, మెల్బోర్న్ కానీ, బ్రిస్బెయిన్ కానీ, అదేవిధంగా సింగపూర్ పోవడం జరిగింది. కాబట్టి స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ పార్టిసిపేట్ ఇన్ ఎ వెరీ హార్ట్ఫుల్లీ ఇన్ టు దిస్ స్పోర్ట్స్. Sir, how do you think fitness and endurance in daily life ఎలా అని చెప్పగలుగుతారు? You see, once the body is active, once the body is fit, your mind works. Once you finish your run, your exercise and everything early in the morning, when you go to your office or you go to your college or you go to your school, your body will totally be active, your mind will be active, and everything starts from there. So I suggest that each and every person should get up early in the morning and have his run first to have his fitness. సార్, మీ పాస్ట్ అంటే మీరు చిన్నప్పుడు ఎంగేజ్లో ఉన్నప్పుడు కాలేజ్ లైఫ్లో కానీ స్కూల్లో కానీ మీ బెస్ట్ మెమరీ ఏదైనా ఉందా స్పోర్ట్స్కి రిలేటెడ్లో? చాలా ఇంకా మీరు ఇప్పుడు లైఫ్లో మర్చిపోలేని మెమరీ ఏదైనా? చాలా ఉన్నాయమ్మా, అటువంటి ఈవెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఐ వాజ్ ఎ వెరీ గుడ్ క్రికెట్ ప్లేయర్ ఆల్సో, and I used to play for inter-college matches also, and the Nizam College match which I had played against Pragati College was also a rememberable match which I had done. And I used to do a very good batting, and I had a very good bat which had a good stroke. The bat's name was Autograph, so I still remember it. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ మెమరీస్ అండ్ ఎవ్రీథింగ్ సార్. ఫైనల్లీ ఈరోజు జరిగిన మ్యారథాన్లో ఈ పార్టిసిపేషన్కి కావచ్చు, ఫర్దర్గా జాయిన్ అయ్యే వాళ్ళకి కావచ్చు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇటువంటి ఈవెంట్స్ ఇంకా కూడా జరగాల. ఈవెంట్స్ చాలా మంచిగా ఆర్గనైజ్ చేరింది. ఒక ఓపెన్ రిజిస్ట్రేషన్ అనే దానిని వీళ్ళు పెట్టిన దాంతో ఆల్ ఓవర్ ద కంట్రీ నుంచి, మేము ఇప్పుడు హిమాచల్ నుంచి కానీ, భూపాల్ నుంచి కానీ, అటువంటి కర్ణాటక నుంచి కానీ ఎంతోమంది ప్లేయర్స్ అందరు కూడా ఆటోమేటిక్గా రిజిస్టర్ చేసుకొని వాళ్ళంతకు వాళ్ళు ఎంతూజియాస్టిక్గా వచ్చి ఈ రన్లో పార్టిసిపేట్ చేశారు. అటువంటి ఈవెంట్స్ను తప్పకుండా చాలామంది చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా, ఇంత మంచి రివ్యూ అండ్ ఈ మ్యారథాన్ గురించి అయితే అందరి నుంచి మనకి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. సో చూద్దాం, హోప్ఫుల్లీ ఇంకా వీళ్ళు ఫ్యూచర్లో కూడా చాలా మంచి మంచి మ్యారథాన్స్ అనేది మన ముందుకు తీసుకురావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.
Many people have registered, not only from Telangana, but they have come from different states also. I also congratulate the sponsors who have really taken so much of efforts. Avantika Construction Company, Mr. Srinivas Reddy and Shyam Sundar. I also welcome our ex-SATS chairman and Mr. Harish, who has been behind this. Without him, I think this run would not have happened. His concept is very good. Fit Telangana. We want a fit Telangana. We ourselves, including Harish and myself, Mr. Venkateshwar Reddy, we all have fought for our separate state. Today we are in our separate state. Jai Telangana. But now we want our Telangana to be a very fit Telangana. So these types of runs will encourage all the community people. It is very good that the community has come forward and have participated in this good run. I congratulate each and every person, and this run also leads to a unity. Once we have hand to hand together and have a long run, the memories will also lead you to the unity. So the unity and the fitness will always help a very good mind. So have a good mind, have a good body, and do more, not only 21K, do more runs like me, like 50K.